స్టార్ క్యాంపెయినర్గా వంగవీటి రాధా గారిని ఈ విపక్ష కూటమి ఏమైనా ప్రయోగించబోతుందా అనేటువంటిది కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, రంగా గారి అభిమానులు ఉన్నారు. ఆయన కూడా ఒక డైనమిక్ లీడర్. రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా ఆ విగ్రహాల ప్రారంభోత్సవాలకు కానీ ఆ విగ్రహాల శంకుస్థాపనకు కానీ ఆయన తిరుగుతున్నటువంటి వైనం. ఎక్కడ రంగా గారి విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ లేకపోతే ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో అక్కడ రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రజల యొక్క అభిమానాన్ని బాగా చూరుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం లేకపోవటం, మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ అంత క్రియాశీలకంగా లేరు. మరి ఈ ఎన్నికల్లో రాధాకృష్ణ గారిని ఎలా ఉపయోగించుకుంటారు? నాదెండ్ల మనోహర్ గారు రాధాకృష్ణ గారు కూర్చొని మాట్లాడుకున్నటువంటి వైనం నిన్న చూడొచ్చు. ఇవాళ రాధాకృష్ణ గారితో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నటువంటి విజువల్స్, ఫొటోస్ బయటకు వచ్చినాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవటం ఏంటంటే, వంగవీటి రాధాకృష్ణ గారిని ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ బందరు పార్లమెంట్కి బాలశౌరి గారిని క్యాండిడేట్గా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రకటించబోయినప్పటికీ ఆయనే క్యాండిడేట్. అయితే ఏంటంటే, అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ కేటాయించేటువంటి క్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఏమైనా వంగవీటి రాధాకృష్ణ గారిని ఏమైనా పోటీకి దింపుతారా? పోటీకి దింపితే అవనిగడ్డ గెలుపు తేలికైపోద్ది. ఎందుకంటే రంగా గారి అబ్బాయిగా హక్కును చేర్చుకుంటుంది అవనిగడ్డ. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఏంటంటే ఆ కోణంలో ఏమైనా ఈయన జనసేన పార్టీలో చేరి, వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి బందరు పార్లమెంట్కి బాలశౌరి గారు పోటీ చేస్తే అక్కడ అవనిగడ్డలో వచ్చే మెజారిటీ, లేకపోతే ఆ బందరు పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రాధాకృష్ణ గారి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి తద్వారా ఈజీగా దాన్ని అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవచ్చు, పార్లమెంట్ కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన ఏమైనా రంగంలోకి దింపుతున్నారా? ఇవన్నీ ఊహాగానాలు. వాస్తవంగా పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రకటనలు కాదు, ఆ పార్టీ యొక్క సమాచారం కూడా ఏం కాదు. ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఊహాగానాలు. మరి అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా చూడాలి. అయితే వంగవీటి రాధాకృష్ణ గారు ఏంటంటే క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే రాబోయే రోజుల్లో తెరమరుగైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఒక స్టార్ క్యాంపెయినర్గానో ఒక అసెంబ్లీకి పోటీ చేసా, ఒక పార్లమెంట్కి పోటీ చేసా ఆయన ఖచ్చితంగా లైవ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది, లైమ్ లైట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన సేవలు అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జనసేన పార్టీ కానీ, లేదా విపక్ష కూటమి కానీ ఆయన సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమనేటువంటి ఒక అనుమానం నాకు. చూద్దాం ఏం జరుగుతుంది.